మీరు క్యాన్వాని యూజ్ చేసి అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ఇంక ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ క్యాన్వా గురించి తెలిసే ఉంటుంది. ఈ క్యాన్వాలో మనం యూట్యూబ్ థంబ్నెయిల్స్, అదేవిధంగా గ్రాఫిక్ డిజైను, పోస్టర్ డిజైను, లోగో డిజైన్ అండ్ బ్రాండింగ్ డిజైను, ఫోటో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా మనం క్యాన్వాని యూజ్ చేసి చాలా టైప్ ఆఫ్ గ్రాఫిక్ డిజైన్స్ అనేటివి చేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు ఈ వీడియోలో క్యాన్వాని యూజ్ చేసి మనం విష్లింక్ అండ్ మీషో క్రియేటర్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో చెప్తున్నాను. ఇంక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. మీకు విష్లింక్ అండ్ మీషో క్రియేటర్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా మనీ ఎలా ఎర్న్ చేయాలో మీకు తెలియకపోతే ఈ వీడియో యొక్క ఐకార్డ్లో ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేటివి పైన డిస్ప్లే అవుతాయి, లేదా మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను ఆ వీడియోస్ యొక్క లింకు. అక్కడ క్లిక్ చేసి మీరు విష్లింక్ ఆర్ మీషో క్రియేటర్లో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాతే ఈ వీడియో అనేది వాచ్ చేయండి. నెక్స్ట్ మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని క్యాన్వా అని సెర్చ్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్యాన్వా మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ జీమెయిల్తో కానీ అదేవిధంగా మీరు గూగుల్ అకౌంట్తో కానీ సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది క్యాన్వా వచ్చేసి. నెక్స్ట్ మనకి క్రియేట్ అని, హోమ్ అని, ప్రాజెక్ట్స్ అని, టెంప్లెట్స్ అని, అదేవిధంగా బ్రాండు, క్యాన్వా ఏఐ, యాప్స్ అని మనకి కొన్ని టూల్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం హోమ్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మన ప్రోడక్ట్ యొక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయాలనుకుంటున్నామా, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ రీల్ చేయాలనుకుంటున్నాము సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి సెర్చ్ బార్ అనే డిస్ప్లే అవుతుంది. అక్కడ మనం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని టైప్ చేసి సెర్చ్ అనేది క్లిక్ చేయాలి. లేదనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే ఇన్స్టాగ్రామ్ రీల్ అని క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ రీల్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. వన్స్ మీరు సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మీకు చాలా టైప్ ఆఫ్ రీల్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కొన్ని ప్రీమియం రీల్స్ అనేటివి ఉంటాయి, అదేవిధంగా మనకి ఫ్రీ రీల్స్ కూడా ఉంటాయి. నేను ఈ వీడియోలో ఫ్రీ రీల్స్ని ఉపయోగించి మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో చెప్తున్నాను. ఇంక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. మీ మొబైల్లో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఓపెన్ చేసుకొని మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్ యొక్క లింక్ని కాపీ చేసుకోవాలి. మీరు ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఫొటోస్ అనేటివి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలి. నెక్స్ట్ మీరు ఈ క్యాన్వా అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకొని మీరు ఏదైనా ఒక ఫ్రీ రీల్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి కస్టమైజ్డ్ దిస్ టెంప్లెట్ అని డిస్ప్లే అవుతుంది. అక్కడ మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఇందాక మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా ప్రోడక్ట్కి సంబంధించిన ఫొటోస్ అనేటివి, ఆ ఫొటోస్ని ఉపయోగించుకొని ఇక్కడ మనం కస్టమైజేషన్ అనేది చేసుకోవాలి ఈ రీల్ని. వన్స్ మనం కస్టమైజేషన్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి షేర్ అని డిస్ప్లే అవుతుంది. అక్కడ మనం క్లిక్ చేసుకొని ఈ రీల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఇలా కస్టమైజేషన్ చేసుకోవటం రాకపోతే కామెంట్ సెక్షన్లో క్యాన్వా అని టైప్ చేసి కామెంట్ చేయండి. మీకు మన నెక్స్ట్ వీడియోలో క్యాన్వా గురించి ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. నెక్స్ట్ మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న రీల్ని మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని విష్లింక్ కానీ లేదా మీషో క్రియేటర్ కానీ మీకు నచ్చింది ఏదైనా ఒక ప్లాట్ఫామ్ అనేది ఓపెన్ చేసుకోండి. నేను విష్లింక్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి క్రియేట్ అని డిస్ప్లే అవుతుంది. అక్కడ మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ పోస్ట్, అదేవిధంగా యూట్యూబ్ పోస్ట్, ప్రొడక్ట్ కలెక్షన్స్, సింగిల్ ప్రొడక్ట్ అని మనకి 4 టైప్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు అప్లోడ్ చేసిన రీల్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి రైట్ ఏ టైటిల్ యువర్ ఫాలోవర్స్ విల్ బి లవ్డ్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం ఆ ప్రోడక్ట్ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం యాడ్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ప్రోడక్ట్ లింక్ అనేది డిస్ప్లే అవుతుంది. అక్కడ మనం ఇందాక మనం కాపీ చేసుకున్న ప్రోడక్ట్ యొక్క లింక్ని ఇక్కడ మనం పేస్ట్ చేసుకొని క్రియేట్ విష్ లింక్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేసిన వెంటనే మన విష్ లింక్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు అప్లోడ్ చేసిన రీల్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేయాలి. మనం అప్లోడ్ చేసిన రీల్ యొక్క డిస్క్రిప్షన్ కాడ మనం కామెంట్ ఫర్ లింక్ అని టైప్ చేయాలి. నెక్స్ట్ మనం కొంచెం కిందికి వచ్చి ఇక్కడ మనం ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్న కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అనేటివి ఎంటర్ చేసుకోవాలి. మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ వైరల్ హ్యాష్ ట్యాగ్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి.
మీకు కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. వాటిని కాపీ చేసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేస్తే చాలు మీ రీల్ అనేది ఎడిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మీ రీల్ చూసిన వ్యూవరు లింక్ అని కామెంట్ చేసిన వెంటనే ఆ ప్రోడక్ట్ యొక్క లింక్ అనేది అతనికి సెండ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ పర్సన్ ఆ ప్రోడక్ట్ని బుక్ చేసుకుంటే మనకి సమ్ కమిషన్ అనేది మన వాలెట్లో యాడ్ అయిపోతుంది. సో ఆ ప్రోడక్ట్ యొక్క రిటర్న్ పాలసీ కంప్లీట్ అయిన తర్వాతే మనకి రావాల్సిన కమిషన్ అనేది మన వాలెట్లో యాడ్ అయిపోతుంది. ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ మనీ ఎర్నింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.